ఫ్రెండ్స్, ఈ వీడియోలో తిరుమల తిరుపతి యాత్రకు తక్కువ బడ్జెట్లో వెళ్లి స్వామి వారి దివ్య దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 30 రూపాయలతో తిరుమలలో ఆనందంగా స్వామివారి దర్శనంతో పాటు విశ్రాంతికి వసతి మరియు అద్భుతమైన భోజనం ఆరగించవచ్చు. నీవు నా కోసం ఒక్క అడుగు వేస్తే నీకోసం నేను 7 కొండలు దిగి హృదయంతో నీ వెంట నడిచొస్తాను. దానిలో ప్రతి అడుగు నీకు కొత్త పాఠం నేర్పుతుంది. ఓపిక, ధైర్యం, ప్రేమతో ముందుకు సాగు. అన్ని సమయంతో సర్దుకుంటాయి శ్రీవారి స్ఫూర్తితో. ఫ్రెండ్స్, ఆ వివరాలు అన్నీ కూడా డీటెయిల్గా ఇందులో విజువల్ రూపంలో మీకు అర్థమయ్యే విధంగా సిద్ధం చేశాను. దయచేసి వీడియోని స్కిప్ చేసి ముందుకు వెళ్తే చాలా ముఖ్యమైన విషయాలు మిస్ అవ్వే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే 30 రూపాయలతో తిరుమల ప్రయాణం చేసేద్దాం. 30 రూపాయలతో తిరుమల దర్శనం. ఫ్రెండ్స్, వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మిస్ అవ్వకుండా ఉండేందుకు ముందుగా దీన్ని షేర్ చేసి తిరుమల వెళ్లాలని అనుకున్న వారికి పంపండి. ఇది వారికి మాత్రమే కాదు, మీకు ఆ పుణ్యఫలం లభిస్తుంది. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక్కసారైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చెయ్యాలి. ఈ కోరిక నాది మాత్రమే కాదు, ఈ భూమిపై లక్షలాది మంది భక్తుల హృదయ స్పందన. కానీ చాలా మంది మనసులో ఒక అనుమానం, తిరుమల యాత్రకు ఎంత ఖర్చవుతుందో, లక్షలు ఖర్చు చేయాలా అని. నిజం చెప్పాలంటే శ్రద్ధ, భక్తి, శక్తి ఉంటే కేవలం 30 రూపాయల ఖర్చుతోనే తిరుమలలో శ్రీవారి దర్శనం సాధ్యం. ఈ కథ నా పాదయాత్ర అనుభవం. ఒక అద్భుత యాత్ర, ఒక ఆధ్యాత్మిక సాహసం. ప్రయాణం మొదలైంది. తిరుపతి రైల్వే స్టేషన్. నేను దేశంలోని ఒక మూల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకున్నాను. రైలు దిగిన క్షణంలోనే గుండెలో ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం. తిరుపతి నుంచి ఆలిపిరిమెట్టు పాదయాత్ర ద్వారం కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి చేరేందుకు ఒక షేర్ ఆటో తీసుకున్నాను. ఖర్చు కేవలం 20 రూపాయల. ఆటో ప్రయాణం చిన్నదైనా ఆలిపిరి చేరగానే మనసు శ్రీవారి భక్తితో నిండిపోయింది. ఆటోలో కూర్చున్న ఇతర భక్తులతో మాట్లాడుతూ వారి కథలు వినడం ఒక చిన్న ఆనందం. ప్రతి ఒక్కరి కళ్లలోనూ శ్రీవారి దర్శనం కోసం ఒకే ఆరాటం. ఆలిపిరి మెట్టు ప్రారంభ ద్వారం. ఆలిపిరి చేరగానే నీలాకాశాన్ని తాకేలా ఉన్న శ్వేత గోపురం కనిపించింది. దాని కింద మెట్ల మార్గం. అది కేవలం రాళ్లతో కట్టిన మెట్లు కాదు, శ్రీవారి సన్నిధికి చేర్చే ఒక ఆధ్యాత్మిక పథం. మొత్తం 3550 మెట్లు, 9.5 కిలోమీటర్లు దూరం. ఎంతైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుందనే నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. గోపురం దగ్గర భక్తుల ఆనంద శబ్దాలు, గోవిందా గోవిందా అనే నామస్మరణ, ఇవన్నీ నా యాత్రకు ఒక శుభారంభం లాంటివి. మనసు ఉప్పొంగిపోయింది. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ మెట్లు ఎక్కడ మొదలుపెట్టే ముందు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ టోకెన్ కౌంటర్ వద్ద నా వివరాలు నమోదు చేసుకున్నాను. ఈ టోకెన్ అనేది పాదయాత్ర చేసే భక్తులకు తిరుమలలో ఉచిత సర్వదర్శనం టికెట్ను పొందేందుకు ఒక గొప్ప సౌకర్యం. కౌంటర్ వద్ద సిబ్బంది సహాయం, వారి సౌమ్యత, ఇవన్నీ ఈ యాత్రను మరింత సులభతరం చేశాయి. మెట్ల పయనం. ప్రతి అడుగు భక్తి మెట్లు ఎక్కడం మొదలైంది. ప్రతి 100 మెట్లకు చిన్న చిన్న గుడులు, శ్రీవారి నామంతో నిండిన బోర్డులు, భక్తుల నోట గోవిందా గోవిందా అనే శబ్దాలు. ఈ వాతావరణం మనసును శాంతితో నింపేసింది. శరీరం కొంత అలసిపోయినా మనసు మాత్రం భక్తితో ఉప్పొంగిపోయింది. మధ్యలో గాలి గోపురం వద్ద కొంత విశ్రాంతి తీసుకున్నాను. అక్కడ టీటీడీ వారు ఏర్పాటు చేసిన ఉచిత చల్లటి నీరు, బటర్ మిల్క్, మెడికల్ క్యాంప్, ఇవన్నీ భక్తుల సౌకర్యం కోసం అద్భుతంగా ఏర్పాటు చేశారు. ₹1 ఖర్చు లేకుండా ప్రతి భక్తులు ఆనందంగా, ఆరోగ్యంగా యాత్ర కొనసాగించేలా టీటీడీ సేవలు అద్భుతం. ఈ పాదయాత్ర కేవలం నడక కాదు, ఇది ఒక శుద్ధి, ఒక శరణాగతి. ప్రతి అడుగు శ్రీవారి సన్నిధికి దగ్గర చేస్తుందనే భావన మనసును తేలిక చేసింది. లగేజ్ సేవ. టీటీడీ వారి సహాయం. ఆలిపిరి మొదటి గేటు వద్ద నా బ్యాగ్ను టీటీడీ లగేజ్ కౌంటర్లో ఉచితంగా జమ చేశాను. ఈ సేవ పూర్తిగా ఉచితం. టీటీడీ సిబ్బంది నా బ్యాగ్ను తిరుమలకు సురక్షితంగా పంపిస్తారు. నేను శ్రీవారి దర్శనం తర్వాత దాన్ని సేకరించుకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల భారీ బ్యాగులతో మెట్లు ఎక్కాల్సిన ఇబ్బంది తప్పింది. టీటీడీ సేవలు భక్తులకు ఎంత ఆలోచనాత్మకంగా ఉన్నాయో ఈ చిన్న విషయంలోనే తెలిసిపోతుంది. స్వామివారి కోవెల సన్నిహితం. సుమారు 4 గంటల పాదయాత్ర తర్వాత చివరి 100 మెట్లు చేరుకున్నాను. శరీరం అలసిపోయినా గోవిందా గోవిందా అనే నామస్మరణ వినిపించగానే మనసులో ఒక కొత్త శక్తి పుట్టింది. తిరుమల పట్టణం దృశ్యం, బంగారు గోపురాలు, భక్తులతో నిండిన వీధులు, ఆధ్యాత్మిక వాతావరణం, ఇవన్నీ నా కళ్ల ముందు సాక్షాత్కరించాయి. ఒకప్పుడు కలలో చూసిన దృశ్యం ఇప్పుడు నిజమైంది. తిరుమల చేరిన తర్వాత ఆలిపిరిలో ఇచ్చిన బయోమెట్రిక్ స్లిప్ చూపించి ఉచిత సర్వదర్శన టోకెన్ తీసుకున్నాను. పాదయాత్ర చేసిన భక్తులకు ఈ టోకెన్ ఒక గొప్ప వరం. ఈ సౌకర్యం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండానే శ్రీవారి దర్శనం సాధ్యమవుతుంది.
టీటీడీ యొక్క ఈ వ్యవస్థీకృత సేవలు భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. భోజనం దర్శనానికి ముందు టీటీడీ ఏర్పాటు చేసిన అన్నప్రసాదం భవనంలో ఉచిత భోజనం చేశాను. ఇది కేవలం ఆహారం కాదు, శ్రీవారి ప్రసాదంగా భావించే ఒక ఆధ్యాత్మిక అనుభవం. అక్కడి వాతావరణం ఎంత హాయిగా శుభ్రంగా ఉంటుందంటే ప్రతి భక్తుడు సంతోషంగా భోజనం చేస్తాడు. హైజీన్, ప్రేమ, సేవ అన్నీ కలిసిన ఒక పూర్ణమైన అనుభవం. శ్రీవారి దర్శనం చివరకు ఆ క్షణం రానే వచ్చింది. నల్లని కాంతితో మెరిసే శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తిని చూసిన ఆ క్షణం నా కళ్లల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఈ ఒక్క క్షణం కోసమే ఈ యాత్ర, ఈ శ్రమ, ఈ భక్తి అనిపించింది. కేవలం 30 రూపాయల ఖర్చుతో జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని అనుభవం సొంతమైంది. తిరుమలలో రాత్రి ఉచిత వసతి. ఎన్ని రోజులుండొచ్చు? శ్రీవారి దర్శనం తర్వాత ఇంకొన్ని రోజులు ఈ దివ్యక్షేత్రంలో గడిపితే ఎలా ఉంటుంది అనిపించింది. అసలు శ్రీవారి సన్నిధిలో గోవిందనామంతో మునిగిపోతూ అన్నప్రసాదం తింటూ ఈ పవిత్ర వాతావరణంలో రోజుల తరబడి ఉండిపోతే అది స్వర్గం కాదా? నేను టీటీడీ కౌంటర్ వద్ద అడిగాను, అయ్యా ఉచితంగా ఎన్ని రోజులు బావుంది, అన్ని రోజులు ఇక్కడే ఉండిపోవచ్చా అని. టీటీడీ సిబ్బంది నవ్వుతూ, అరే భక్తుడా, తిరుమల స్వర్గం కాదు, క్షేత్రం. ఇక్కడ కొన్ని నియమాలున్నాయి, గోవిందా గోవిందా అన్నారు. టీటీడీ అద్భుతమైన ఉచిత వసతి సౌకర్యాలు అందిస్తుంది. పాదయాత్ర చేసిన భక్తులకు లేదా సర్వదర్శన టోకెన్ ఉన్నవారికి పిల్గ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ లో ఉచిత డార్మెటరీలు లేదా గదులు లభిస్తాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఉచితంగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉండిపోదామనుకుంటే అది కుదరదు స్వామి. తిరుమలలోని కైలాసం, రామబాగీచలు, శ్రీనివాసం వంటి పచల్లో ఉచిత వసతి కల్పిస్తారు. సౌకర్యాలు: శుభ్రమైన డార్మెటరీలు, మంచినీరు, బాత్రూమ్ సౌకర్యాలు, కొన్ని చోట్ల లాకర్ వసతి. ఇవన్నీ భక్తులకు సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రక్రియ: బయోమెట్రిక్ స్లిప్ లేదా దర్శన టోకెన్ చూపించి టీటీడీ వసతి కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్థలం అందుబాటులో ఉంటే ఉచితంగా గది లేదా డార్మెటరీ కేటాయిస్తారు. గరిష్ట వ్యవధి: ఇక్కడే మజా మొదలైంది. టీటీడీ నిబంధనల ప్రకారం ఉచిత వసతి ఒక 24 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. అంటే ఒక రాత్రి శ్రీవారి సన్నిధిలో గడిపి అన్నప్రసాదం స్వాదిస్తూ గోవిందనామంతో ఆ దివ్యమైన వాతావరణంలో మునిగిపోవచ్చు. కానీ నీవు అలా ఉచితంగా వారం, నెల రోజులు ఉండిపోతానని ఊహించుకుంటే టీటీడీ సిబ్బంది చిన్నగా నవ్వి, అయ్యో స్వామి, ఇది తిరుమల శ్రీక్షేత్రం, మన ఇల్లు కాదు. ఇంకొకరికి కూడా స్వామివారి దర్శన భాగ్యం ఇవ్వాలి కదా అని చమత్కరిస్తూ చెప్పేస్తారు. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో మరో రోజు కోసం కొత్తగా రిజిస్టర్ చేసుకుని ఉచిత వసతిని పొందే అవకాశం ఉండవచ్చు. కానీ ఇది పూర్తిగా స్థల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒకరోజు తర్వాత మళ్లీ కౌంటర్కి వెళ్లి, స్వామి ఇంకొక రోజు దయచేసి అని అడిగితే స్థలముంటే ఓకే, లేకపోతే గోవిందా అంటూ ఇంకో ప్లాన్ చూసుకోవాలి. ఒకవేళ ఉచిత గదులు దొరకకపోతే టీటీడీ అందించే తక్కువ ఖర్చుతో కూడిన గదులు 50 నుండి 100 రూపాయలకు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ నా యాత్రలో ఉచిత వసతి సరిపోయింది. సలహా: రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో, పండుగలు, సెలవు రోజులు ముందుగానే వసతి కోసం రిజిస్టర్ చేయడం మంచిది. ఒకరోజు ఉచిత వసతి సరిపోకపోతే చిన్న ఖర్చుతో గదులు బుక్ చేసుకోవచ్చు. కానీ నా బడ్జెట్ 30 రూపాయల్లోనే సరిపోయింది. ఈ సౌకర్యం వల్ల ఒక రాత్రి తిరుమలలో గడిపి మరుసటి రోజు మళ్లీ శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం లభించింది. టీటీడీ ఈ విధంగా భక్తులకు ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలను అందిస్తూ యాత్రను మరింత ఆనందమయం చేస్తుంది. మొత్తం ఖర్చు బ్రేక్డౌన్: ఒక్క వ్యక్తికి రైల్వే స్టేషన్ నుండి ఆలిపిరి వరకు కేవలం 20 రూపాయలు అవ్వీన్. నీళ్లు మరియు స్నాక్స్ 10 రూపాయలు. భోజనం, దర్శనం, లగేజ్ ట్రాన్స్పోర్ట్, వసతి ఉచితం, అంటే కేవలం 30 రూపాయలతో నా తిరుమల యాత్ర కొనసాగింది. అదనపు వివరాలు మరియు సలహాలు: పాదయాత్రకు సన్నాహం, సౌకర్యవంతమైన చెప్పులు, తేలికైన దుస్తులు ధరించండి. నీటి బాటిల్, చిన్న స్నాక్స్ తీసుకెళ్లడం మంచిది. విశ్రాంతి స్థలాలు: గాలి గోపురం వద్ద విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. టీటీడీ ఉచిత సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి. బయోమెట్రిక్ టోకెన్: ఆలిపిరిలో టోకెన్ తీసుకోవడం మర్చిపోకండి. ఇది దర్శనాన్ని సులభతరం చేస్తుంది. వసతి రిజిస్ట్రేషన్: రాత్రి ఉండాలనుకుంటే తిరుమల చేరిన వెంటనే పిఎసి కౌంటర్లో రిజిస్టర్ చేయండి. ఉచిత వసతి ఒక రోజుకు పరిమితం, కాబట్టి మరో రోజు కోసం మళ్లీ రిజిస్టర్ చేయాల్సి రావచ్చు. సమయం: పాదయాత్రకు సాధారణంగా 3కు 5 గంటలు పడుతుంది. కాబట్టి ఉదయం త్వరగా మొదలుపెట్టడం ఉత్తమం. భక్తి ముఖ్యం. ఖర్చు తక్కువైనా భక్తి మరియు శ్రద్ధతో చేసే ఈ యాత్ర మీ జీవితంలో ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ కథ మీకు ఒక చిన్న ప్రేరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. నమో వెంకటేశ. ఈ అద్భుతమైన విషయాలు మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి మా ఛానల్కి వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలను పొందడానికి కామెంట్లో నమో వెంకటేశ లేదా గోవిందా గోవిందా అని రాయండి. ఇలాంటి మరిన్ని రహస్యాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆన్ చేయండి. శ్రీవారి దర్శనం కోసం మీ యాత్ర ఆనందమయం కావాలని కోరుకుంటున్నాను. గోవిందా.
నీవు నా కోసం ఒక్క అడుగు వేస్తే నీకోసం నేను 7 కొండలు దిగి హృదయంతో నీ వెంట నడిచొస్తాను. దానిలో ప్రతి అడుగు నీకు కొత్త పాఠం నేర్పుతుంది. ఓపిక, ధైర్యం, ప్రేమతో ముందుకు సాగు. అన్ని సమయంతో సర్దుకుంటాయి. శ్రీవారి స్ఫూర్తితో.